లూకాసు వార్త 17వ అధ్యాయము 28 వచనం 28 నుంచి 30 వరకు చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన దేవా, ఉన్నతమైన మా ఎలోహిం వారి తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, కొద్ది నిమిషాలు తమరి యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి తగిన సామర్థ్యాన్ని దయచండి. వింటున్న వారి హృదయాలను మీరు తెరవండి. చెప్పగలిగే సామర్థ్యం నా తండ్రి నైనా బలహీనుడినైనా నాకు మీరు అనుగ్రహించండి. సమస్తమునైనా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యెషువా మెస్సీయ నామలత మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుస్తున్నాం మా పరమ తండ్రి. ప్రియులారా, లోతు దినముల్లో ఏదైతే జరిగిందో ప్రియులారా, మనిషి కుమారుని యొక్క దినముల్లో కూడా అదే జరగబోతుంది అంటున్నాడు. ప్రియులారా, మెస్సయ్య చెప్పిన మాటల్లో ప్రియులారా ఏది కొట్టివేయబడటానికి లేదు. ప్రియులారా, అన్నీ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. చాలా సూచనలు మనకు తెలియజేశాడు. ప్రియులారా, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి అంటే ప్రియులారా, భూకంపాలు వస్తున్నాయా? భయంకరమైన పరిస్థితులు ప్రియులారా, చిన్నపిల్లలు ప్రియులారా, పెద్దవాళ్ళు, వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు ప్రియులారా, కాళ్ళు చేతులన్నీ చక్కగా ఉన్నవాళ్ళు ప్రియులారా, ఆ భూకంపం వచ్చేటప్పుడు ఆ భూకంపం ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మరి లోపల ఉన్న ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి ప్రియులారా? బయటికి రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రియులారా? హల్లెలూయా. అలాగే దాని కిందనే ప్రియులారా సజీవ సమాధి. ఆయన ముందుగా చెప్పిన మాటలను ప్రియులారా మనం నిర్లక్ష్యం చేస్తే, ఆయన ముందుగా చెప్పిన మాటలను ప్రియులారా మనం నిర్లక్ష్యం చేస్తే అది రావలసిన సమయానికి అది వచ్చేస్తుంది ప్రియులారా. జరగవలసిన కాలంలో అది జరిగిపోద్ది ప్రియులారా. తర్వాత మనం గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, లోతు దినములలో ఎలాగైతే ఆకాశము నుంచి అగ్ని గంధకాలు భూమి మీద కురిశాయో అలాంటి పరిస్థితి మనిషి కుమారుడు దినముల్లో కూడా వస్తుంది అంటున్న ప్రియులారా. అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఏం జరగబోతుంది అయ్యా? ఏం జరుగుద్ది? ఆకాశము నుంచి అగ్ని గంధకాలు కురిసి. ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. ఏంటి అని అంటే ప్రియులారా, ఎందుకు ఆకాశము నుంచి అగ్ని గంధకాలు కురిశాయి అని అంటే ప్రియులారా, లోతు దినాల్లో ఎందుకు కురిశాయి అని అంటే ప్రియులారా, అక్కడ అక్రమము విస్తరించింది ప్రియులారా. అక్కడ అక్రమం విస్తరించింది ప్రియులారా. అన్యాయం పెరిగిపోయింది ప్రియులారా. మనుషుల్లో ఓపిక నశించిపోయింది ప్రియులారా. ప్రేమలు లేవు ప్రియులారా. బాంధవ్యాలు లేవు ప్రియులారా. వాళ్ళు స్వార్థాలు పెరిగిపోయినాయి ప్రియులారా. మనుషుల్లో చెడుతనం అభివృద్ధి చెందేసరికి ప్రియులారా దేవుడు ఏం చేశాడు అని అంటే ఆకాశం నుంచి దూతలను పంపించాడు ప్రియులారా. ఎప్పుడైతే మనుషుల్లో అవివేక హృదయము ఏర్పడిందో ప్రియులారా, మనుషుల్లో ప్రేమలు చచ్చిపోయినాయో ప్రియులారా, అప్పుడు దేవుడు దాన్ని చూసి ఆకాశం నుంచి దూతలను పంపించాడు ప్రియులారా. అక్కడ ఒక మాట ఏముంటాడంటే ప్రియులారా, నా వద్దకు వచ్చిన సమాచారాన్ని అది నిజమో కాదో తెలుసుకున్నటకు దూతలను నేను పంపిస్తున్నాను అన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. అదోనై సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర గొప్పది గనుకను
వాటి పాపము భారమైనది గనక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో. దేవుని దగ్గరికి మొర వెళ్ళిందంట పిల్లరా. ఎవరు పెట్టారు ఆ మొర? దేవుని దగ్గరికి మొర వెళ్ళింది పిల్లరా, కంప్లీట్ వెళ్ళింది. ఎవరు పెట్టారు ఆ మొర? ఎవరు పెట్టారు? ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగే పరిస్థితుల గురించి ఎవరు దేవునికి మొర పెట్టారా పిల్లరా? ఎవరు పెట్టుంటారంటారా? సొదొమ గొమొర్రా పట్టణంలోని పిల్లరా కాస్తో కూస్తో పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా జీవించే వాళ్ళు ఎవరున్నారు? లోతే కదా పిల్లరా. హల్లెలూయా. లోతు కుటుంబం పిల్లరా. కాస్తో కూస్తో దేవునికి ఇష్టకరంగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే పిల్లరా లోతు. ఆ లోతు ఏం చేసేవాడు అని అంటే పిల్లరా అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు పిల్లరా. ఏం నేర్చుకున్నాడు? దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు, దేవునితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు, దేవునికి ఎలా ప్రార్థన చేస్తే దేవుని వద్దకు అది చేరుతుందో నేర్చుకున్నాడు. దేవునికి మనం ప్రార్థన చేయాలి అంటే, దేవుడు మన మొర వినాలి అని అంటే ఎలా మనం ఉండాలో అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాడు పిల్లరా. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాడు. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఎలా ఉండాలనే సంగతి కూడా నేర్చుకున్నాడు పిల్లరా. అబ్రహాము వెంట ఉండి పిల్లరా నీతిని నేర్చుకున్నాడు పిల్లరా. ఆ నీతిని కొనసాగిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా చెడిపోయారు ప్రభా. ఇక్కడున్న ప్రజలందరూ చాలా చెడిపోయారు, ప్రేమ ఆప్యాయతలు లేకుండా పాడైపోయారు, అజ్ఞానంలోకి దిగిపోయారు అని పిల్లరా దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు పిల్లల దూతలు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చారు. అబ్రహాం దగ్గర భోజనం చేసి పిల్లరా మేము సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో విచారణ చేయడానికి మేము వచ్చాము, కాబట్టి మేము వెళ్ళాల్సిందే అని చెప్పి పిల్లరా అక్కడ మాట చెప్పి వెళ్ళిపోతారు పిల్లరా. వెళతా ఉన్నప్పుడు అబ్రహాము దాని గురించి తెలుసుకొని పిల్లరా అబ్రహాము దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. చూడండి 21వ వచనం చదువుమా. 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా ఎలోహీ వారి సంధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేదువా? ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉన్న ఎడల అమ్మా దానిలో ఉన్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమున నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక అన్నాడు పిల్లరా. అందుకు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు గనుక ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా నేను కాపాడుతాను అన్నాడు పిల్లరా. హల్లెలూయా. ఆ మాట అనగానే అబ్రహాం గారికి డౌట్ వచ్చింది పిల్లరా. ఏం డౌట్ వచ్చింది? దేవుడే 50 మంది ఉంటే ఖచ్చితంగా దాన్ని నాశనం చేయను అన్నాడంటే పిల్లరా 50 మంది లేరు. ఒక క్లారిటీ వచ్చేసింది పిల్లరా. మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి పిల్లరా అబ్రహాము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళిలైన బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. 10 మంది నీతిమంతులలో ఒకవేళ ఎంతమంది అమ్మా 5 తక్కువైతే ఎంతమంది తగ్గారు? ఎంతమందిని తగ్గించాడు పిల్లరా? 50 మందిలోనే 5 తగ్గితే
45 మంది ప్రియులారా. ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగాడు ప్రియులారా. దేవుడు అన్నాడు, అబ్రామా 45 మంది గనక ఉంటే అక్కడ నేను ఆ పట్టణాన్ని కాపాడుతా అన్నాడు ప్రియులారా. అబ్రహాంకి అప్పుడు డౌట్ వచ్చింది ప్రియులారా, అంటే 45 మంది కూడా లేరు. 50 మంది అన్నప్పుడు ప్రియులారా, 50 మంది ఉంటే నేను కాపాడుతానన్నాడు. ఆయనకు డౌట్ వచ్చింది ప్రియులారా, ఒక 5గురు తగ్గించాడు. 45 మంది ఉంటే నేను కాపాడుతాను అబ్రహామా, దాని జోలికి నేను వెళ్ళనున్నాడు ప్రియులారా. అప్పటికి డౌట్ వచ్చింది, 45 మంది కూడా లేరు అనుకుంటా అని ప్రియులారా. మళ్ళీ ఏమంటున్నాడంటే, ఒకవేళ 40 మంది ఉంటే 40 మంది ఉన్నా కానీ నేను కాపాడుతాను, విడిచిపెడతాను అన్నాడు ప్రియులారా. 40 మంది ఉన్నాక 40 మంది కూడా లేరండి 40 మంది కూడా. అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రియులారా మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఒకవేళ 30 మంది ఉంటే ఎంతమంది? 50 మంది అయిపోయారు, 45 మంది అయిపోయారు, 40 మంది అయిపోయారు. ఇప్పుడు ఎక్కడికి ఎంతమందికి వచ్చారు? సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది ప్రియులారా. ఎంతమంది? 30 మంది ప్రియులారా. ఒకవేళ 30 మంది ఉంటే మీరు కాపాడుతారా? అప్పటికి దేవుడు ఏమన్నాడంటే ప్రియులారా, 30 మందిని బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు ప్రియులారా. హల్లెలూయా. 30 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు ప్రియులారా. అయితే 30 మంది కూడా లేరు. మళ్ళీ ఇంకా కొంచెం దిగసారి ప్రియులారా మళ్ళీ అడుగుతున్నాడు, ఏమని అంటే ప్రియులారా 20 మంది ఉంటే కాపాడుతావా అని అడిగాడు ప్రియులారా. ఎంతమంది? 20 మంది. పట్టణంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? హల్లెలూయా. పట్టణంలో ఎంతమంది ఉంటారు? వేల మంది ఉంటారు కదా. పట్టణం అంటే వేల మంది ఉంటారు ప్రియులారా. వేల మంది నివసించే పట్టణంలో ప్రియులారా 20 మంది నీతిమంతులు లేరా? హల్లెలూయా. 20 మంది ఉంటే కాపాడుతావా అని అడిగాడు ప్రియులారా. అందుకు దేవుడు అన్నాడు, అబ్రహామా 20 మంది గనుక ఆ పట్టణంలో ఉంటే నేను ఆ పట్టణాన్ని విడిచిపెడతా అన్నాడు ప్రియులారా. హల్లెలూయా. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చాడు ప్రియులారా, అయ్యా ఈ ఒక్కసారి మీరు కోపడను అంటే నేను ఇంకొక మాట అడుగుతా అన్నాడు ప్రియులారా. 10 మంది ఉంటే, హల్లెలూయా, 10 మంది ఉంటే విడిచిపెడతారా అని అంటే ప్రియులారా, అబ్రహామా ఆ పట్టణంలో 10 మంది కనుకుంటే నేను విడిచిపెడతానన్నాడు ప్రియులారా. నేను దాన్ని నాశనం చేయనన్నాడు. ఇక అడగటానికి మనకన్నా బుద్ధి ఉండాలా? హల్లెలూయా. ఇంకా తగ్గించి అడగటానికి ప్రియులారా మనకన్నా బుద్ధి ఉండాలా ప్రియులారా. అందుకని ఇక అబ్రహాం అడగలేదు ప్రియులారా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు ప్రియులారా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ప్రియులారా. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ప్రియులారా. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రియులారా దేవుని దగ్గరకు వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రియులారా దేవుడు క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని నాశనం చేయడానికి ప్రియులారా దూతలను పంపించాడు. హల్లెలూయా. క్షుణ్ణంగా పరిశీలన చేసి దూతలను పంపించాడు ప్రియులారా. ఎంతమంది లేరండి? కనీసము సొదొమ గొమొర్రా పట్టణాల్లో ప్రియులారా కనీసం 10 మంది కూడా మంచి చేసేవాళ్ళు లేరు ప్రియులారా. కనీసం 10 మంది కూడా వాక్యానుసారంగా జీవించేవాళ్ళు లేరు ప్రియులారా. కనీసం 10 మంది కూడా కనికరపడేవాళ్ళు లేరు ప్రియులారా. కనీసం 10 మంది కూడా ప్రియులారా క్షమించే మనసు కలిగిన వాళ్ళు లేరు ప్రియులారా. దేవుడు దాన్ని చూశాడు ప్రియులారా, విచారణ చేశాడు. 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన అంటాడు ప్రియులారా, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన మనుషుని పోలి ఉన్నది.
మనుషులు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి విషయాన్ని గమనించవచ్చు. ఏంటంటే ప్రియులారా, అక్కడ ఆయన అన్నాడు, మనుషులు నిద్రించుచుండగా ఆయన శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తి పోయాను. ఇది ఎవరి పని? ఎవరి పని? శత్రువు పని. ఈ శత్రువుకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? మంచి గోధుమలు విత్తాడు పిల్లరా. గోధుమలు విత్తినోడు ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలమ్మా? కాపలా గాయాలి పిల్లరా. హల్లెలూయా. ఏం చేయాలా? కాపలా గాయాలి. వీడేం చేశాడు? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాను. హల్లెలూయా. నువ్వు నిద్రపోతే ఇట్లే ఉంటుంది. మరి ఏం జరుగుద్ది? నిద్రపోతే ఏం జరిగింది? గోధుమల మధ్యలో గురుగులు నాటబడితే పిల్లరా. హల్లెలూయా. అక్కడ ఆ నిద్రపోయిన వాళ్ళు లేచి చూశారు పిల్లరా, బాగా దిట్టంగా మొలుస్తున్నాయి. ఏంటయ్యి? గురుగులు. గోధుమల మధ్యలో పిల్లరా అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా మొలిసినాయి పిల్లరా. గురుగులు మొలిస్తాయి పిల్లరా. వాటిని చూసిన ఈ పని వాళ్ళు ఏం చేశారంటే యజమానుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు మంచి విత్తనాలే కదా మీరు విత్తింది, మరి దాంట్లోకి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హల్లెలూయా. దాంట్లోకి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నువ్వు నిద్రపోయావు కాబట్టి వచ్చినాయి కదా. అవునా కదా? నువ్వు నిద్రపోకపోతే వచ్చేవి కావు. నువ్వు నిద్రపోయావు ప్రియులరా. దేవునితో ఉన్న నీ సహవాసం విషయంలో ప్రియులరా నువ్వు నిద్రపోయావు కాబట్టే ప్రియులరా ఏం జరిగింది? గురుగులు వచ్చాయి ప్రియులరా. హల్లెలూయా. మంచి విత్తనాలే దేవుడు చేసింది. దేవుడు ప్రియులరా మనుషులు ఎలా చేశాడు అని అంటే యథార్థవంతులుగా చేశాడంట ప్రియులరా. ఎట్లా చేశాడు? యథార్థవంతులుగా చేశాడు ప్రియులరా. మరి ఈ యథార్థవంతులని దేవుడు తయారు చేస్తే ప్రియులరా ఈ నీచమైన స్వభావం మనుషుల్లోకి ఎలా వచ్చింది ప్రియులరా? మెస్సేవారు అంటారు ప్రియులరా, చెట్టు మంచిదే నేంచి దాని పండ్లు కూడా మంచిగానే ఎంచమంటాడు ప్రియులరా. చెట్టు దేవుడైనప్పుడు, దేవుడు మంచివాడైనప్పుడు ప్రియులరా మనం ఎందుకు చెట్టు వాళ్ళగయ్యాము అని అంటే ప్రియులరా ఇది ఎవరు చేశారు ఈ పని అంటే దుష్టుడు చేశాడు ప్రియులరా. ఎందుకు దుష్టుడు చేశాడు అని అంటే మనం నిద్రపోయాం ప్రియులరా కాబట్టి దుష్టుడు ప్రవేశించాడు. హల్లెలూయా. నిద్రపోయాం కాబట్టి దుష్టుడు ప్రవేశించాడు ప్రియులరా. వాడికి స్థానం దొరికింది ప్రియులరా. హల్లెలూయా. దుష్టుడికి కొంచెము అవకాశం ఇస్తే ప్రియులాడు వాడేం చేస్తాడు తెలుసా? బారెడు చేస్తాడు ప్రియులారా. కొంచెం అవకాశం ఇస్తే బారెడు చేస్తాడు ప్రియులారా. అంటే వాడికి కాస్త అవకాశం ఇచ్చావు అని అంటే ప్రియులారా ఇక వాడు వచ్చి పూర్తిగా ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? నడింట్లో కూర్చుంటాడు ప్రియులారా. ఇక బోడు. హల్లెలూయా. ఇక నడింట్లో కూర్చున్నాడంటే ప్రియులారా ఎన్ని తిప్పలు పెడతాడో మనల్ని ప్రియులారా. హల్లెలూయా. మనం చెప్పుకోలేం బయటికి ప్రియులారా. ఎన్ని శ్రమల పాలు చేస్తాడు అని అంటే ప్రియులారా, ఎన్ని శ్రమల పాలు చేస్తాడు అని అంటే అపవాదికి ప్రియులారా మనం అవకాశం ఇస్తే వాడు మనల్ని ప్రియులారా దేవునికి విరోధులుగా మనల్ని చేశారు. 27వ వచనం చదువునా. అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుంచి వచ్చింది అని అడిగిరి. ఇది ఎవరి పని? హల్లెలూయా. ఎవరు చేశారు? శత్రువులు చేశారు ప్రియులారా. ఎవరు మనకి శత్రువు? ఎవరు? మనల్ని తిట్టినోళ్ళ, కాలవ కాడ మనమే తగాద పెట్టుకున్నోళ్ళ ప్రియులారా, ఇంట్లో ఉన్నోళ్ళ, బయట ఉన్నోళ్ళ, ఎవరు మనకు శత్రువు అని అంటే ప్రియులారా ఆకాశము నుంచి నెట్టివేయబడిన దుష్టుడైన సాతాను ప్రియులారా. మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు ప్రియులారా. మనుషుల హృదయాలని స్వాధీనపరుచుకొని మనుషుల హృదయాలను పాడు చేస్తున్న అపవాది తప్ప ఇంకెవరు మనకి విరోధులు లేరు,
ఎవరు ప్రియులారా మనల్ని పాడు చేసేవాళ్ళు లేరు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి పని అంటే ప్రియులారా దుష్టుని పని, దుష్టుడి పని ప్రియులారా. అందుకు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింతురు. హల్లెలూయా. దేవుడు తీసేయాలంటే తీసేస్తాడు ప్రియులారా. మరి వాటితో పాటు గోధుమలు కూడా లేచి వస్తాయి కదా, లేచి వస్తాయా? లేచి వస్తాయి. కాబట్టి ఈ వెయిటింగ్ చేశాడు దేవుడు ప్రియులారా. హల్లెలూయా. అబ్రహాం ఏమన్నాడు అంటే ఒక 10 మంది ఉంటే కాపాడుతావా అని అడిగాడు ప్రియులారా. అసలు గోధుమలే లేవు అక్కడ, అన్ని గురుగులే ప్రియులారా. ఉన్నాయా? గోధుమలు ఉన్నాయి అక్కడ? గోధుమలు లేవు అక్కడ. ఏమున్నాయి? మొత్తం గురుగులే ఉన్నాయి. హల్లెలూయా. విత్తటం అయితే ప్రియులారా దేవుడు గోధుమలు విత్తాడు, కానీ ఈ గురుగులు మొలిచి ప్రియులారా గోధుమలు ఏం చేసాయి? అణిచివేసాయి ప్రియులారా. మనిషిలో మంచి స్వభావాన్ని దేవుడు తయారు చేసి పెట్టాడు, కానీ మనిషిలో మంచి స్వభావం పాడైపోయింది ప్రియులారా. గోధుమలు విత్తాడు ఆయన, గురుగులే ఉన్నాయి ప్రియులారా. మరి సొదొమ గొమొర్రా పట్టణంలో ఎన్ని గోధుమలు ఉన్నాయి ప్రియులారా? ఎన్ని గోధుమలు ఉన్నాయి? 10 గోధుమలు కూడా లేవు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు ఎందుకు ఆలస్యం చేసుకుంటా ప్రియులారా? లోతు ప్రియులారా ఎప్పటి నుంచో మొరపెడతా ఉండ. చాలా రోజుల మట్టి మొరపెడతాం కదా మనం, 1 సంవత్సరం బట్టి, లేకపోతే 2 సంవత్సరాలు బట్టి, 3 సంవత్సరాలు బట్టి, అయ్యా నా జీవితంలో ఈ కార్యం జరిగించమని మనం మొరపెడతా ఉంటాం ప్రియులా. అది జరగకుండా ఆలస్యమై వస్తూ ఉంటుంది ప్రియులారా. ఎందుకు అని అంటే ప్రియులారా తగిన సమయం, ఆయన చేసే తగిన సమయం రావాలి ప్రియులారా. లోతు ప్రియులారా ఎప్పటి నుంచో మొరపెడుతుండొచ్చు ప్రియులారా, ఎప్పటి నుంచో మొరపెడుతుండదు, కానీ సమయం వచ్చింది ప్రియులారా. ఎప్పుడు? ఎందుకు ఆగాడో తెలుసా దేవుడు? ఒకవేళ ఆ 10 మంది నీతిమంతులుంటే ఆకాశం నుంచి అగ్ని గుందకాలు రాల్చినప్పుడు ప్రియులారా ఆ 10 మంది నీతిమంతులు కూడా పాడవుతారేమో అనే అభిప్రాయంతో వాళ్ళ కోసం ప్రియులారా ఎదురు చూస్తూ వచ్చాడు ప్రియులారా. గోధుమలు కాస్త ఏమైపోయాయంటే ప్రియులారా పూర్తిగా గురుగులే ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా గురుగులే కాబట్టి ఉన్న ఒక గోధుమను ఏం చేశాడు అని అంటే బయటికి తీసుకొచ్చి ప్రియులారా వేరే చోట నాటి, హల్లెలూయా, వేరే చోట నాటి ఆ మిగతా ఆ గురుగులన్నిటిని ఏం చేశాడు? ఆకాశం నుంచి అగ్ని గంధకాలను రాల్చి ప్రియులారా. హల్లెలూయా. లోకాసు వార్తలో దేవుడు అక్కడే అంటాడు చూడండి, ఏమంటాడు అని అంటే ప్రియులారా ఆ గోధుమల్ని ఎప్పటి వరకు ఉంచమండు? ఎప్పటి వరకు ఉంచాలంట? కోత కాలము వచ్చే అంత వరకు. 30వ వచనం, కోత కాలము వరకు రెండిటిని కలిసి ఎదుగునీడి, కోత కాలమందు అమ్మా గురుగులను వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు? మీరు ఒక విషయాన్ని గమనించారా? వరి నాటినప్పుడు పిల్లరా ఆ నాటిన వరిలోని మనం నాటేటప్పుడు ఏం నాటుతున్నాం? వరి మొక్కలే. కానీ దాంట్లోకి పిల్లరా కంకి గంటలు వస్తాయి చూసారా? అది ఎక్కడ వస్తాయి? వరికి పక్కన కూడా రావు ప్రియులారా, ఖచ్చితంగా ఆ వరి దెబ్బలోనే వస్తాయి. ఆ వరి దెబ్బలోనే వస్తాయి ప్రియులారా, ఆ మధ్యలో వస్తాయి. దాన్ని బేకైతే కాదు, బేకైతే అవదు. అప్పుడు ఏం చేస్తాం? కాస్త ఆ వరిని దాటి పైకి వచ్చేంత వరకు ఎదురు చూస్తాం ప్రియులారా, గొడవలు పెట్టి దాన్ని కోసేస్తాం. హల్లెలూయా. అంటే ఈ వరికి ఆ కంకులున్న ఆ గంటకి ఏమాత్రం కూడా అంటే మనం కనిపెట్టలేము ప్రియులారా, రెండు ఒకలాగే ఉంటాయి ప్రియులారా. వరి ఆ కంకులు ఆ గంట కూడా ఒకలాగే, రెండు ఒకలాగే ఉంటాయి ప్రియులారా, దాన్ని కనిపెట్టలేము. అవి పెద్దగా అయిన తర్వాత దానికి కంకులు వచ్చిన తర్వాత అప్పుడు మనం కనుగోగలుగుతాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా ప్రియులారా. అలాగే చాలామంది మనుషులని మనం కనుగోలేము ప్రియులారా, కనుగోలేము. హల్లెలూయా. కానీ పాపము పరిపక్వమై
ఏం చేస్తాడంట? పరిపక్వం అంటే పంట పండింది అంటారుగా, నీ పాపం పండింది అంటారు కదా. పాపము పరిపక్వమై అంటే పంటకు వచ్చి ప్రియులారా, ఇప్పుడు గర్భం ధరించిన వాళ్ళు ఏదో ఒక రోజు కనాలి. హల్లెలూయా. గర్భం ధరించిన వాళ్ళు ఏదో ఒక రోజున కనాలి ప్రియులారా. పాపమనే గర్భాన్ని ధరిస్తే మరణమనే బిడ్డని కనాల్సిందే ప్రియులారా, ఏదో ఒక రోజు జరిగింది అది. కాబట్టి ప్రియులారా, మెస్సీ వారి దగ్గరకు వచ్చాయా, నేను ఇది ఇలా పాడైపోయాను, ఇలా చెడిపోయాను, ఇలా ఆగమైపోయాను అని ప్రియులారా ఆయన దగ్గర మొరపెడితే ప్రియులారా ఏం చేస్తాడు అని అంటే, ఏం చేస్తాడు? తీసేస్తాడు ప్రియులారా. మొలిసిన దాన్ని ప్రియులారా తీసేస్తాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడికి తెలుసు ఏంటి అని అంటే, ఈ రెండింటిని కూడా ప్రియులారా ఎక్కడి వరకు పెంచాలి? కోతకాలం వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు ప్రియులారా. సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో కోతకాలము సమీపించింది ప్రియులారా. కోతకాలం వచ్చేసింది. ఈ కోతకాలం సమయంలో ప్రియులారా ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అని అంటే ప్రియులారా, లోతు అనే ఒక నీతిమంతుడిని విషయంలో ప్రియులారా ఆయన ఒక్కడిని తప్పించి ఇక మిగతా వాళ్ళందరినీ కూడా, ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందలకాడ లేచి మీ త్రోవలో వెళ్ళవచ్చును. హల్లెలూయా. గవిని దగ్గర లోతు అసలు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చే వాళ్ళని ప్రియులారా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పట్టణంలోకి రాకుండా ప్రియులారా అక్కడ నుంచి అక్కడే బయటికి పంపించేస్తున్నాడు ప్రియులారా. ఇదొక డ్యూటీగా పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే ప్రియులారా, ఎవరైనా పాపంలో చెడిపోతూ ఉంటే, వీళ్ళు నాశనానికి లోనవుతూ ఉంటే, ఎప్పుడైనా మన జీవితంలో ప్రియులారా మనం ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా అంటే ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు ప్రియులారా. హల్లెలూయా. కానీ ఈ లోతు అయితే ప్రియులారా ఆయన ఒక డ్యూటీగా పెట్టుకున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ ఊరిలోకి ఎవరైతే వస్తారో, ఎందుకు అని అంటే ప్రియులారా ఆ ఊరంతా కొలాప్స్, ఆ ఊరంతా కూడా పాడైపోయింది ప్రియులారా, పూర్తిగా చెడిపోయింది. ఎంతగా చెడిపోయింది అని అంటే ప్రియులారా అక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మనకి అసహ్యం కలిగే విధంగా ఉంటుంది ప్రియులారా. లోతు ప్రియులారా ఈయనకి ఇది ఒక పనిగా పెట్టుకున్నాడు. ఏంటి అని అంటే ఆ ఊరిలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆఫ్ చేసి, వాళ్ళు కొద్దిగా పద్ధతిగా, వినయంగా, పరిశుద్ధంగా, వాళ్ళు చూడటానికి దేవుని పిల్లలుగా కనపడుతున్న వారిని అందరిని ప్రియులారా ఆయన తప్పించడం ఒక పనిగా పెట్టుకున్నాడు ప్రియులారా. ఆ లోపలికి అట్లా వాళ్ళిద్దరు ఎంటర్ కాంగలోనే ప్రియులారా ఆయన ఏం చేశాడు? ఆయన ఏమంటున్నాడు అంటే, అయ్యా, ఇద్దరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందలకాడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చుదము అని చెప్పిరి. హల్లెలూయా. లోతుకు తెలుసు వాళ్ళు నడివీధిలో ఉంటే ఎటువంటి ప్రమాదానికి వారు గురైపోతారో లోతుకు తెలుసు పిల్లరా. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. చీకటి పడిపోయింది పిల్లరా, పొదుగుకేళ్ళు వచ్చారు వాళ్ళు. ఈ ఊళ్ళో ఈ రాత్రి ఆరు బయట ఉంటే ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయో పిల్లరా ఎవరికి తెలుసు? లోతుకు తెలుసు. కాబట్టి వాళ్ళని తప్పించడం కోసం పిల్లరా ఏం చేశాడు? పోయి వాళ్ళ దగ్గర సాగిలపడ్డాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు పిల్లరా, బతిలాడుతున్నాడు.
మన దగ్గరకు వచ్చి ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం చెప్పిన ఆయన ఒక సాక్ష్యంలో ఒక మాట అన్నారు. ఒక పాస్టర్ గారంట దేవుడంటే తెలియని ఒక వ్యక్తి జర్నీలో కలిశాడంట. దాదాపుగా హైదరాబాద్ దగ్గర కలిస్తే పిల్లరా ఖమ్మం వచ్చేంత వరకు, హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేంత వరకు పిల్లరా దాదాపుగా 300 సార్లు పిల్లరా దయచేసి ప్రభువుని నమ్ముకొని బతిలాడాడంట పిల్లరా. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందాక బతిలాడుతూనే ఉన్నాడంట పిల్లరా. ఈయన ఇక్కడికి బస్సు దిగిన తర్వాత వెళ్ళిపోయే ముందు అయ్యా మళ్ళీ చేతులు పట్టుకొని అయ్యా దయచేసి ప్రభువుని నమ్ముకో రక్షణ పొందుతావా అని చెప్పాడంట. చెప్పినప్పుడు పిల్లరా ఆయన అన్నాడంట, ఇక బతుకుంటే యేసు ప్రభువారిని వదిలిపెట్టను అన్నాడంట పిల్లరా. హల్లెలూయా. ఎందుకు అనంటే పిల్లరా నువ్వు ఆయన విషయంలో నువ్వు ఎంత అనుభవించావో, ఎంత ప్రేమను పొందుకున్నావో నేను చూస్తున్నాను. నేనెవరో నీకు తెలియదు, అయినా కానీ బస్సు ఎక్కిన దగ్గర నుంచి నన్ను ఇసిగిస్తానే ఉన్నావు. కాబట్టి నువ్వు ఆయనలో ఎంత లోతుందో నేను కూడా తెలుసుకుంటాను. ఆయన నా మీద నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వు ఎంతగా నా మీద ప్రేమ చూపించావు అని అంటే ఆయన దగ్గర నువ్వు ఎంతగానో నేర్చుకున్నావు. కాబట్టి ఇక నుంచి నేను కూడా అలాగే ఉంటాను. నువ్వు చెప్పినందుకైనా సరే నేను యేసు ప్రభువారిని నమ్ముకుంటానన్నాడంట పిల్లరా. హల్లెలూయా. లోతు కూడా ఎలాంటి వాడు అని అంటే పిల్లరా, అయ్యా మీరు నడివీధిలో ఆరు బయట మీరు పడుకొని ఉంటే ఇక్కడ వచ్చే సమస్యలు మీకు తెలియదు, కాబట్టి మీరు మా ఇంట్లోకి రండి అని బతిలాడుతున్నాడు పిల్లరా. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో నీకు తెలియదు, ఎట్లాంటి మనుషులు ఉన్నారో మీకు తెలియదు, ఎట్లాంటి క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారో మీకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. వారు పిచ్చోడా నేను అన్నీ తెలుసుకుని వచ్చినని వాళ్ళు అనుకుంటున్నారు పిల్లరా. హల్లెలూయా. వాళ్ళకి తెలియకుండానే వచ్చారా? పంపిస్తేనే వచ్చారు పిల్లరా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ మీరు చూడండి, లోతును పరీక్షించటానికి వాళ్ళు మాట్లాడుతున్నారు పిల్లరా. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, కానీ లోతును పరీక్షిస్తున్నారు. మేము ఆరు బయట పడుకుంటాం అన్నారు. చూడండి, ఎవరైనా ఒక కొత్త వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అని అడిగితే ఏం చెప్తారు? ఫలానోళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అడిగితే ఏం చెప్తారు? వాడ పరమ దరిద్రుడు, పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని చెబుతాం పిల్లరా. ఎవరైనా కానీ మన ఎదుటివాడి మీద ఒక మంచి మాటలు 4 మాటలని చెప్తారా? హల్లెలూయా. అక్కడ దాకా ఎందుకండి, భార్యే భర్త గురించి చెప్పదా పిల్లరా? అమ్మా మీ ఆయన బాగా చూసుకుంటాడా, నేను ఎటన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడా, ఏమన్నా కొని పెట్టాలంటే కొని పెడతాడా, బాగానే కొని పెడతాడండి, బాగానే నన్ను తీసుకెళ్తాడండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడండి, బాగానే చూసుకుంటాడండి, అన్ని విషయాల్లో బాగానే చూసుకుంటారండి. కానీ ఇంకేం కానీ ఈ చివరిలో ఈ మొక్క పిల్లరా వాడి వ్యక్తిత్వాన్ని తేల్చిపడేసింది పిల్లరా. హల్లెలూయా. నన్ను బాగానే చూసుకుంటాడు, కానీ ఇంకా కానీ ఏంటి, కానీ అన్నావు అని అంటే పిల్లరా వాళ్ళు ఏదో లోపం ఉంది పిల్లరా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా ఏం చెప్తారు, ఏదో ఒక నేరాన్ని పిల్లరా ఆ ఎదుటి వాళ్ళ మీద మోపాలని చూస్తారు. కానీ లోతు చూడండి, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, ఎంత పాపిష్టులైనా, ఎంత నీచమైన పనులు చేసినా కానీ వాళ్ళ తప్పులను ఒకటైనా చెప్పాడు అక్కడ. అయ్యా మీరు ఆరు బయట పడుకుంటానంటున్నారు, ఈ నడివీధిలో ఉంటానంటున్నాడు, ఈ రాత్రి మీరు ఉంటానంటున్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళ స్వభావం ఇలాంటిది అని ఏమైనా కంప్లైంట్లు చెప్పాడా? కారణం ఏంటో తెలుసా? లోతు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు పిల్లరా. హల్లెలూయా. మెస్సేవారు అంటారు, నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుచును చూసుట ఎలా అంటాడు పిల్లరా. అంటే ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది అంటే పిల్లరా, నీ సహోదరుడు ఒకవేళ ఏదైనా తప్పిదం చేస్తే వాడు పాపమే చేశాడండి, అన్యాయమే చేశాడండి, ఏదైనా చేయని, కానీ నువ్వు చూసినా కానీ వాడు తప్పిదాన్ని నువ్వు కప్పిపుచ్చాలి. హల్లెలూయా. ప్రేమ దోషములను కప్పును. నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు చూస్తుండగా వాడు తప్పు చేసినా కానీ వాడు తప్పును క్షమించగలిగే మనసు నీలో ఉన్నప్పుడు, దాన్ని కప్పిపుచ్చగలిగే మనసు నీలో ఉన్నప్పుడు ప్రియులారా నిజంగా నువ్వు నిజమైన స్నేహితుడివి, నిజంగా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్న వాడివి.
లోతు ప్రియులారా వాక్యాన్ని అనుసరించాడు. ఎలా అనుసరించాడు అని అంటే ప్రియులారా, వాళ్ళు తప్పు చేశారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న మనుషులందరూ కూడా పాపిష్టోళ్ళు, పరమ దరిద్రులు ప్రియులారా, నీచమైన స్వభావం కలిగిన వాళ్ళు. అయినా కానీ లోతు ఒక్క మాట చెప్పాడా వాళ్ళ గురించి? ఒక్క మాట బయటకు చెప్పాడండి? ఒక్క మాట కూడా చెప్పలేదు ప్రియులారా. ఎవరికైనా ఏదైనా అవకాశం దొరకని ప్రియులారా ఎంత పబ్లిసిటీ చేస్తారు అని అంటే ప్రియులారా, ఇంకొక విషయం చెప్పనా, ఎవడైనా నాకు దొరికితే వాడు నాశనాన్ని కోరుకోవాలి, వాడి గురించి ప్రచారం చేయాలని చూసేవాళ్ళే తప్ప వాడి తప్పును కప్పిపుచ్చాలి, వాడి యొక్క మర్యాదను కాపాడాలి అని ఆలోచన చేసేవాళ్ళు ఎవరూ లేరు ప్రియులారా. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించి ఆచరించే వాళ్ళు లేరు ప్రియులారా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటివాడి నాశనాన్ని చూసి ప్రియులారా సంతోషపడేవాళ్ళే కానీ, ఎదుటివాడు నాశనం అంటే ఎదుటివాళ్ళు పాడైపోతున్నప్పుడు ప్రియులారా వాడిని చూసి జాలిపడేవాళ్ళు కానీ ప్రియులారా, వాడిని ఓదార్చేవాళ్ళు కానీ ప్రియులారా ఈ మనుషుల్లో లేనే లేరు ప్రియులారా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లోతు తప్పించబడటానికి కారణం ఏంటి అని అంటే ప్రియులారా, లోతులో ఉన్న ఒక మంచి గుణాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఏంటి అని అంటే, ఈ రాత్రి మీరు ఆరు బయట ఉండొద్దని చెప్తున్నాడు, వాళ్ళని బతిలాడుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు. కానీ ప్రియులారా ఈ ఏరియాలో అంటే ఆ ప్రదేశంలో జరిగే తప్పుల గురించి వాళ్ళకి ఎంత మాత్రం కూడా చెప్పలేదు, ఒక్క మాట కూడా బయటపెట్టలేదు ప్రియులారా. హల్లెలూయా. ఆయన బతిలాడుతూ ఉంటే లోపలికి వెళ్ళారు ప్రియులారా, ఇంట్లోకి వెళ్ళారు. ఈయన ఎంత దాచిపెట్టినా దాగలేదు అక్కడ. హల్లెలూయా. ఎంత దాచిపెట్టినా దాగలేదు ప్రియులారా. అర్ధరాత్రి కాడ ప్రియులారా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని, వీళ్ళ ఇంట్లోకి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారంటే ఇద్దరు అని చెప్పి ప్రియులారా వాళ్ళ గురించి తెలుసుకొని ప్రియులారా అక్కడికి వచ్చి ఆ గొడవ చేశారు. హల్లెలూయా. గొడవ చేశారు ప్రియులారా. అయితే ఆ గొడవలో ప్రియులారా లోతు ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళు మా అతిథులు కాబట్టి వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని బతిలాడాడు ప్రియులారా. బతిలాడినా కానీ వాళ్ళ మాట వినప్పుడు అక్కడున్న ఆ వెనక ఉన్న దూతలు ప్రియులారా లోతును లోపలికి లాగే ప్రియులారా, ఆ బయట ఉన్న వాళ్ళ కళ్ళుకి అంధత్వం కలిగేటట్లుగా శపించారు ప్రియులారా. ఆ డోర్ ఎక్కడుందో, ఆ ఇంటికి డోర్ ఎక్కడుందో అర్థం కాకుండా ప్రియులారా అయిపోయింది ప్రియులారా. దాన్ని ఎతుకులాడుతూ ఉన్నారు. అయితే లోతుతో ప్రియులారా ఒక మాట చెప్పారు, ఆ దూతలు ఒక మాట చెప్పారు ప్రియులారా, నీకు కావలసిన వాళ్ళు నీ స్నేహితులు కానీ నీ రక్త సంబంధులు కానీ ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ప్రియులారా ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురండి, మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటుని విడిచిపెట్టి రండి, అదునై అమ్మా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాడు వలె ఉండెను. తెల్లవారినప్పుడు అమ్మా ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. హల్లెలూయా. ప్రియులారా ఎవరైనా నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారా ఈ ఊర్లో అంటే అల్లుళ్ళు కాడి వేయాడు ప్రియులారా. హల్లెలూయా. అల్లుళ్ళు కాడి వేయి అల్లుళ్ళు బతిలాడాడు. అల్లుళ్ళు మాట వింటారా? హల్లెలూయా. ఏమన్నారు? లోతుని ప్రియులారా హేళన చేశారు. నీకేమైనా బుర్ర పని చేయట్లేదా? ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కోరవడం ఏంటి? పట్నం అంతా తగలబడిపోవడం ఏంటి? బుర్రలైన మాటలు మాట్లాడకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోన్నారు ప్రియులారా. ఏమి చేసేది లేక ఇంటికి వచ్చేసాడు ప్రియులారా. దూతలు ఏమన్నారు అని అంటే ప్రియులారా, నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని నువ్వు ఎక్కడి నుంచి అర్జెంటుగా బయలుదేరు, నువ్వు బయటికి వెళ్ళేంత వరకు, ఇక్కడి నుంచి ఈ గవిని దాటి నువ్వు బయటికి వెళ్ళేంత వరకు కూడా మేము ఇక్కడ ఏమి చేయేది కాదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే ప్రియులారా అక్కడ కాసేపు ప్రియులారా తడువు చేశాడు, కాసేపు వెయిటింగ్ చేశాడు ప్రియులారా. ఎందుకు?
16వ వచనంలో అతడు తడువు చేసెను. ఏం చేశాడంట? తడువు చేశాడంట. ఎందుకో తెలుసా? ఎందుకు ఆగిపోయాడో తెలుసా? ఎందుకు ఆలోచన చేశాడో తెలుసా? ఎందుకు ఆలోచన చేశాడంటే ప్రియులారా, ఇక్కడ మీకు విషయం గమనించండి. అబ్రహాము దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు, అబ్రహాంతో కలిసి బయటకు వచ్చేటప్పుడు ఏమీ లేకుండా వచ్చారు ప్రియులారా. బయటకు వచ్చిన తర్వాత కొంత ఆస్తిని సంపాదించుకున్నారు. అబ్రహాముకి తన యొక్క లోతుకి మధ్యలో, వాళ్ళ సేవకుల మధ్యలో ప్రియులారా ఒక చిన్న గొడవ వస్తే ఆ సేవకుల్ని ప్రియులారా, ఆ సేవకుల నిమిత్తం వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. నువ్వు ఎటు వెళ్తే నేను అటు ఆపోజిట్లో నేను వెళ్ళిపోతా అని అన్నాడు ప్రియులారా అబ్రహాము. అంటే నీదే ఛాయిస్ అంటే ఈయన సొదొమ గొమొర్రా పట్టణం వైపు సాగి వెళ్ళిపోయాడు ప్రియులారా. సొదొమ గొమొర్రా పట్టణం సెటిల్ అయ్యాడు. హల్లెలూయా. లోతుకి ప్రియులారా చాలా మంది పనులు ఉన్నారు. గొర్రెలు, గాడిదలు ప్రియులారా, మరి ఒంటెలు, ఎడ్లు ప్రియులారా చాలా ఉన్నాయి. చాలా ఆస్తి ఉంది ప్రియులారా. ఇల్లు కట్టుకున్నాడు ప్రియులారా. మంచిగా ఇల్లంతా బాగా చేసుకున్నాడు ప్రియులారా. 2 బిడ్డలు పుట్టారు ప్రియులారా. భార్య, పనోళ్ళు ప్రియులారా. సమృద్ధి, అక్కడ చాలా సమృద్ధి ఉంది ప్రియులారా. బాగా సంపాదించుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు ప్రియులారా. ఈ ప్రదేశం అంతా నాశనం అయిపోతా ఉంది. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ప్రియులారా, వాళ్ళు అక్కడ తడువు చేశారు. కారణం ఏంటి అని అంటే ప్రియులారా, కారణం ఏంటి అని అంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ప్రియులారా. చిన్నప్పటి నుంచి ప్రియులారా, ఊహ తెలిసిన కానించి కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడుకుంటా ప్రియులారా కట్టుకున్న గూడుని వదిలిపెట్టిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనసులో. హల్లెలూయా. కానీ ఇదంతా కూడా ఒక రోజు ఏమైపోద్ది అని అంటే ప్రియులారా, మనం సంపాదించుకున్న ఆస్తి, కట్టుకున్న ఇల్లు సమస్తం కూడా ప్రియులారా. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రియులారా కనీసం ఒక గడ్డి పోస కూడా లేదంట. గడ్డి పోస కూడా లేకుండా చేసిండు ప్రియులారా దేవుడు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిస్తే ప్రియులారా, అక్కడున్న రాళ్ళు, ఆ కొండలు రాళ్ళు ప్రియులారా, ఆ రాళ్ళు మన వీడియోలో చూశాను ప్రియులారా, ఆ రాళ్ళు ఎట్లా పట్టుకుంటే ఊడొచ్చేస్తున్నాయి. ఒక పొడిలాగా అయిపోయింది ప్రియులారా. హల్లెలూయా. ఆ రాళ్ళు కొండలు కరిగి ప్రియులారా ఆ కిందకి పారిన దారులు కనబడతా ఉన్నాయి ప్రియులారా. మొత్తం పొడిలాగా అయిపోయింది. కనీసం ఒక గడ్డి పరక మలిసే అవకాశం కూడా లేదు ప్రియులారా. అట్లా శపించాడు ఆ దేశం. 2 పిల్లలను పట్టుకున్నాడు ప్రియులారా. భార్యని ప్రియులారా, భార్య చేయనట్టు పెట్టుకున్నాడు ప్రియులారా. ఇక్కడ తీసుకొని బయలుదేరిపోతున్నాడు ప్రియులారా. ఎక్కడ పోతున్నాడు? దూతలు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, అదిగో అక్కడ కనపడుతున్న గుహలోకి మీరు వెళ్ళండి అని అంటే ప్రియులారా. మనం చెప్పిన మాట వింటామా ప్రియులారా? వినం. ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ అడుగుతాం ప్రియులారా. హల్లెలూయా. అసలు మనుషులే లేని ప్రాంతానికి నేను వెళ్తే నేను అక్కడ ఏం కొనుక్కోవాలా, ఏమి తినాలా, నాకు సరుకులు ఎట్ట వస్తాయి? ఆలోచన చేయమండి. చేస్తాం ప్రియులారా. అక్కడ దూతలు ఉన్నారు. 17వ వచనంలో, వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, అమ్మా ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక మీరు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా ఎట్లా కాదు అయ్యగారు ప్రియులరా, ఎట్లా చేయండి అని అంటే ప్రియులరా విశ్వాసులు ఏం చేస్తారు? అయ్యగారు ఎట్లా కాదు, మరి ఎట్లా చేస్తావు? ఎట్ట కాదు అయ్యగారు, ఎట్ట చేద్దామంటారు ప్రియులరా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. దూతలు ఏమని చెప్తున్నాయంటే ప్రియులారా, దూతలు ఏమని చెప్తున్నారంటే మీరు ఆ పర్వతానికి పారిపోండి, ఎందుకంటే మీరు అక్కడైతేనే క్షేమంగా ఉంటారు అని అక్కడికి పంపించాడు ప్రియులారా. లోతు ఏం ఆలోచన చేస్తున్నాడు? ఆ పర్వతానికి పోతే అక్కడేముంటుంది? సరుకులు ఉంటాయా? ఉండవు. కొట్లు ఉంటాయా? ఉండవు. నూనె దొరికిద్దా? దొరకదు. మరి తినడానికి వస్తువులు దొరుకుతాయా? అసలు ఏమీ దొరకదు. మనుషులే లేని ప్రదేశంలో మాకేం దొరికిద్ది అని అనుకున్నారు ప్రియులారా. అయ్యా అక్కడ కాదు కానీ ఇక్కడ ఒక ఊరు ఉంది, అది చిన్నదే. హల్లెలూయా. ఏ ఊరు? ఇక్కడ ఒక ఊరు ఉంది, అది చిన్నదే. ఆ ఊళ్ళోకి మమ్మల్ని పంపించాడండి. త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనన్ను, అందుచేత
ఆ ఊరికి పోయిరి. కింద చదువుకుర్రా. వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు అదోనై సొదొమ మీద గొమొర్రా మీదను కురిపించెను. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణముల్లో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య ఆయన వెనకాలండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. హల్లెలూయా. కొంతమందికి ప్రియులారా మాట, దేవుని వాక్యం అంటే దేవుని వాక్యము అని అంటే ప్రియులారా మనుషులకు భయం ఉండదు. అంటే స్త్రీలనే కాదు కానీ ప్రియులారా చాలామందికి, అమ్మ ఈరోజు మనందరం ఉపవాసం ఉందాము అని అంటే ఇంట్లో ఒకళ్ళు అంటే ప్రియులారా ఇంకొకళ్ళు ఏమంటారు? వామ్మో నేనైతే ఉండలేనయ్యా. ఏమంటారు? నేనైతే ఉండలేనయ్యా. ఏ అంటే చచ్చిపోతాం ఒక రోజులోనే ప్రియులారా. ఒకరోజు ఉపవాసం ఉంటారు. హల్లెలూయా. నేనైతే ఉండలేనయ్యా అంటారు ప్రియులారా. ఉదాహరణకి భార్య ఒకలాగా భర్త ఒకలాగా వెళతా ఉంటే ప్రియులారా కుటుంబం చక్కగా ఉంటుందా? ఆశీర్వాదకరంగా ఉంటుందా ప్రియులారా? ఇశ్రాయేలుని మీరు పరిశీలించండి. వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రియులారా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రియులారా అందరూ గుండ్రంగా కూర్చొని భోజనం చేస్తారు ప్రియులారా. అందరూ ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్రియులారా భోజనం చేస్తారు. మరి మన ఇళ్ళల్లో ఎట్లా ఉంటుంది? ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకొని తింటారు ప్రియులారా. కానీ ఇశ్రాయేలీలు అట్లా కాదు ప్రియులారా. వెనక వాళ్ళు వచ్చేంత వరకు ఆగి అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు ప్రియులారా. అది ఆశీర్వాదం. హల్లెలూయా. అది ఆశీర్వాదం ప్రియులారా. అలాగే భోజనం చేయడం దేవునికి ఇష్టం ప్రియులారా. అందరూ కలిసి వెనకోళ్ళు ముందోళ్ళు రాకుండా ప్రియులారా భోజనం చేసేస్తూ ఉంటారు. ఎవరి పాటికి, ఎవరి స్వార్థానికి, ఎవరి ఆకలికి వాళ్ళే ప్రియులారా వెళ్ళిపోతూ ఉంటారు. వెనకున్న వాళ్ళ ఆకలిని గమనించారు ప్రియులారా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా ప్రియులారా. లోతు ఏం చేశాడు అని అంటే ఆ దేవుని దూతల ప్రియులారా నువ్వు మళ్ళా ఈ పట్టణం వైపు చూడొద్దు అని ప్రియులారా, నువ్వు చూడకుండా వెళ్ళిపో అని చెబితే ప్రియులారా ఆయన ఇద్దరు పిల్లలను తీసుకొని మరి ఇద్దరు పిల్లలు చెరువు పక్కన ఉన్నారు ప్రియులారా. ఏమి ఎక్కడుంది? వెనకాల నడుచుకుంటూ వస్తుంది ప్రియులారా. వెనకాల నడుచుకుంటూ వచ్చే లోతు భార్య మైండ్లో ప్రియులారా ఎన్నో ఆలోచనలు ప్రియులారా. అసలు వెనక ఏం జరుగుతుంది? దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు కదా. కానీ మనసులో ఏం మెదులుతుంది? వెనకాల ఏం జరుగుతుంది? అవి ఎట్టబడతాయి, ఎట్లా మండుతుంది ప్రియులారా? వెనకాల అంటే ప్రియులారా ఆలోచన అంతా ఎక్కడుంది? వెనకమాల ఉంది ప్రియులారా. దేవుడు నిన్ను ముందుకు నడవమంటే గతించిన కాలం విషయంలో నువ్వు ఇంకా తొంగి చూస్తానంటావేంటి? గతించిన దాన్ని విడిచిపెట్టి ముందున్న దాని వైపు పరిగెత్తమని దేవుడు చెబుతా ఉంటే, లేదు నేను మరలా ఆ గతించిన దాని వైపే నేను చూస్తాను, ఆ కంపులోనే బతుకుతాను, ఆ వాసనతోనే నేను ఉంటాను అని అంటున్నారు పిల్లరా. హల్లెలూయా. నువ్వు వెనక తిరిగి చూడొద్దు అని అంటే పిల్లరా భార్య ఏం చేసింది అంటే వెనక తిరిగి చూసింది పిల్లరా. వెనక తిరిగి చూసింది, చూడగానే ఏమైపోయింది అంటే ఉప్పు స్తంభం అయిపోయిందంట పిల్లరా. ఏం స్తంభం? ఉప్పు స్తంభం అయిపోయింది పిల్లలు వెనక తిరిగి చూడగానే. హల్లెలూయా. ఇక్కడ ఇది ఎందుకు, ఈ ఉపమానం అంతా ఎందుకు, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే పిల్లరా మెస్సేవారు అన్నారు, లోతు దినముల్లో ఏదైతే జరిగిందో మనిషి కుమారుని యొక్క దినముల్లో కూడా అదే జరగబోతుంది అంటున్నాడు పిల్లరా. ఎవరైతే దేవుని యొక్క నాగల మీద చేయబెట్టి, దేవుని నాగల మీద చేయబెట్టి పిల్లరా ఎవడైతే వెనుతటి తిరిగి చూస్తాడో వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు పిల్లరా. నువ్వు నాగల మీద చేయబెట్టావు పిల్లరా, మరలా నువ్వు వెనకాల తిరిగి చూసావు అంటే ఏం చేస్తాడు నీ దేవుడు?
ఊరుకుంటాడా? ఏమంటే ఊరుకుంటాడా? ఊరుకోడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, లోతు దినాల్లో జరిగినట్లుగానే మెస్సయ్య దినాల్లో కూడా జరగబోతూ ఉంది. హల్లెలూయా. 30వ వచనం చదవండి. 30వ వచనం ఇదొకటి చదువుకొని ముగించేసుకుందాం. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరి కుమారులతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించాను. హల్లెలూయా. ఎక్కడ ఆయనకి క్షేమం ఉంది? ఎక్కడుంది? పక్కన ఊరు మండుతుంటే ఆ శక ప్రియులారా ఈయనున్న ఊరికాడికి వస్తుంది ప్రియులారా. ఇంకా దీంట్లో ఉంటే నేను బతుకుతున్నా అనే భయం వేసింది ప్రియులారా. ఎక్కడ పోయిండు? దూతలు ఏం చెప్పారు? నువ్వు ఆ పర్వతానికి వెళ్ళమని చెప్పారు. ఎండాయన వినలే ప్రియులారా. నాకు అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది అన్న ప్రియులారా. సరే ఎక్కడికే పోయా అన్నారు. ఎక్కడికి పోతే ప్రియులారా ఆ పక్కన ఊరు మండుతుంటే ప్రియులారా ఆ శక ఎక్కడికి వస్తుంది? ఆ ఊళ్ళోకి వస్తుంది ప్రియులారా. అక్కడ ఉండలేక మళ్ళీ అక్కడ ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతానని చెప్పి బయలుదేరి ఎక్కడికి? దూతలు ఏ కొండకైతే వెళ్ళమన్నారో ఆ కొండకే బయలుదేరారు పిల్లలు. ముందే ఏంటి బాగుండేదిగా, శక తగలకుండా ఉండేదిగా. హల్లెలూయా. ముందే ఏంటి శక తగలకుండా ఉంటుంది కదా పిల్లరా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. శక తగలేసరికి ఇది కాదు అదే కరెక్ట్ అనిపించింది పిల్లరా. ఏదైనా కానీ మనకి పిల్లరా మన జీవితంలో ఒక అనుభవం ఎదురైనప్పుడు పిల్లరా ఖచ్చితంగా మనకి ఒక మంచి మారు మనసు మనకి ఏర్పడింది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా పాపము చేయనివాడు పశ్చాత్తాపపడలేడు. అవునంటారు కదంటారా? పాపం చేయనివాడు కన్నీళ్ళు విడవలేడు. పాపం చేయనివాడు పశ్చాత్తాపడలేడు. దేవుడు ఎందుకు నిన్ను వదిలేశాడు అని అంటే ప్రియులారా, ఎందుకు నిన్ను వదిలేశాడు అంటే ఒకరోజు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి తప్పిపోయిన కుమారుడి పరిస్థితి చూడండి. నా ఆస్తి నాకు పంచిపెట్టాడు ప్రియులారా. తీసుపో నాయన అండు. పోయాడు ప్రియులారా, జలసాలు ఖర్చు పెట్టాడు, తాగాడు, తందనాలు ఆడాడు ప్రియులారా, ఫ్రెండ్స్కు పోసాడు ప్రియులారా, శుభ్రంగా అయిపోయింది. చివరికి ఎక్కడికి వచ్చాడు? పందులు తినే పొట్టు దగ్గర కూడా వచ్చాడు ప్రియులారా. కనీసం ఆ పొట్టు కూడా దొరకలేదు ఆయనకి. హల్లెలూయా. అక్కడ ఒక దగ్గర ఆ పందులు మేపటానికి ప్రియులారా, ఆ పొట్టు వేయడానికి, నీళ్లు పెట్టడానికి, దానా పెట్టడానికి ఒకటి దగ్గర చేరాడు ప్రియులారా. చేరితే వాడు తినడానికి ఆహారం లేక ఏం చేశాడు? ఆ పందులు తినే పొట్టు, పందులకు మేత పెట్టమని చెప్పాడు కానీ పందులు తినే పొట్టు తినమని చెప్పాడా? హల్లెలూయా. ఆడికి పందులకి చెక్క పెట్టాడు ప్రియులారా. పందులకి ఏం మేపుతున్నావు? చిన్నప్పుడు చూసారా మీరు? గొడ్లకి ఎడ్లకి ప్రియులారా మా నాన్న చెక్క పెట్టేవాడు, శనగ చెక్క ప్రియులారా. శనగ చెక్క గొడ్లకు పెట్టేవాడు ప్రియులారా. కానీ తప్పిపోయిన కుమారుడు ప్రియులారా ఆ చెక్క కూడా దొరకట్లేదు ఆయనకి. ఆ చెక్క తినే ఆ యోగ్యతను కూడా కోల్పోయాడు ప్రియులారా. కోల్పోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, కడుపు మాడి. హల్లెలూయా. ఏడుస్తూ ఉంటే ప్రియులారా ఆ కన్నీళ్ళు ప్రియులారా అక్కడ పశ్చాత్తాపం కలిగింది. మా ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా మంచి భోజనం చేస్తున్నారు, ఇవాళ నేను ఈ గతికి వచ్చానని ప్రియులారా అక్కడ పశ్చాత్తాపడి బయలుదేరి ఇంటికి వచ్చాడు ప్రియులారా. ఎట్లా వచ్చాడు అని అంటే దుర్భరమైన స్థితిలో వచ్చాడు ప్రియులారా. బట్టలన్నీ చినిగిపోయినాయి ప్రియులారా. మనిషి తల కటింగ్ లేదు ప్రియులారా. తలంతా మొహం కనపడకుండా జుట్టు వచ్చేసింది ప్రియులారా. తలస్నానం లేదు, ఒంటికి స్నానం లేదు ప్రియులారా. ఒక పిచ్చోడు వచ్చినట్టుగా వచ్చాడు ప్రియులారా. బికారోడు వచ్చిండు ప్రియులారా. తండ్రి చూశాడు, వెళ్ళి కౌగిలించుకొని ప్రియులారా, ఎదురుగా వెళ్ళి కౌగిలించుకొని ప్రియులారా. ఎంతైనా బిడ్డే కదండి. హల్లెలూయా. కడుపును పుట్టిందని పారేసుకుంటామా ఏమండి? హల్లెలూయా. కడుపును పుట్టినోడిని మనం కాదనుకుంటామా? వాడు ఎంత చేసినా కానీ ప్రియులారా. పోయి ప్రియులారా ఎదురంగా పోయి కౌగిలించుకొని ప్రియులారా ముద్దు పెట్టుకొని ఎట్లా అంటుండి? నీళ్లు లేవు, శుభ్రమైన కటింగ్ లేదు, తలస్నానం లేదు, ఒంటికి సరైన బట్టలు లేవు. ఎక్కడ ఆ పందులు బండి ఎక్కడ పడుకొని ప్రియులారా వాసనతో గబ్బు కొడుతున్నాండి ప్రియులారా. పోయి కౌగిలించుకోండి ప్రియులారా. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమ దోషములను కప్పును.
వాడు ఎంత మురిగ్గా ఉన్నా, ఎట్లా ఉన్నా, వాడి స్వభావం ఎలా ఉన్నా, ప్రేమ నీకుంటే ప్రియులారా అదంతా కూడా తీసేస్తారంట ప్రియులారా. అదంతా కొట్టుకుపోతుంట ప్రేమలో ప్రియులారా. హల్లెలూయా. ప్రేమిస్తే అన్నీ కనపడమంట ప్రియులారా. ప్రేమిస్తే అన్నీ కనపడ ప్రియులారా. కొడుకు తప్పు చేసి ఇంటికి వస్తే తల్లి ఏమంటది? మావోడేనా, మీ వాడు చేయలేదా అంటది ప్రియులారా. ఎందుకు? వీడు తప్పు చేసాడని తెలుసు ప్రియులారా, కానీ మావోడేనా, మీ వాడు చేయలేదా అని పైకి దబాయిస్తూ ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ప్రేమ. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. వీడు తప్పు చేసింది కనపడదు ప్రియులారా, దబాయిస్తూ ఉంటుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియులారా తప్పిపోయిన కుమారుని చేర్చుకొని కౌగిలించుకొని శుభ్రం చేసి చవరం చేయించి ప్రియులారా మంచిగా ఉంగరం తొడిగించి పూర్వ వైభవాన్ని మరలా ఆయనలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఈరోజు దేవుడు కూడా ప్రియులారా మన దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రియులారా, అయ్యా మీకు విరోధిగా మీకు అవమానం తెచ్చే విధంగా నేను ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని ఒక మాట దేవుని సన్నిధిలో నువ్వు అనగలిగి, అన్నడు కూడా తండ్రి అయ్యా మరలా ఆ పందులు తొట్టుకాడికి నేను పోను, అట్లాంటి పరిస్థితులు నేను తెచ్చుకోను అని ప్రియులారా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే మెస్సయ్య రాకల్లో ప్రియులారా సొదొమ గొమొర్రాకు పట్టిన గతి నీకు పట్టకుండా ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఉన్నతమైన తండ్రి, మీకు స్తోత్రములు. చెప్పబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి అయ్యా. వినబిడ్డల హృదయాల్లో నా తండ్రి ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన స్వభావాన్ని. లోతు రక్షించబడ్డాడు ప్రభా. లోతులో ద్వేషించే మనసు లేదు. లోతులో ప్రతి ఒక్కరిని క్షమించే మనసు ఉంది ప్రభా. లోతు తమర వాక్యాన్ని ప్రకారంగా జీవించాడయ్యా. తప్పించమని వేడుకున్నాడయ్యా, క్షమించాడయ్యా. అటువంటి మనసు మాలో కూడా ఉంచండి అయ్యా. మా ఒక్క కుటుంబమే కాదు తండ్రి, ఇక్కడ అనేకులు రక్షించబడాలని వారు చేస్తున్న తప్పులు కప్పిపుచ్చి, వారు ఎటువంటి వారైనా పర్వాలేదు తండ్రి, వారు ఎటువంటి నీచమైన స్థితిలో జీవించినా మాకు పర్వాలేదు ప్రభా. వారు ఎటువంటి అయా క్రోధము కలిగిన మనుషులైనా పర్వాలేదు తండ్రి. అయా మేము మాత్రం వారిని ప్రేమించి వారి తప్పులు కప్పిపుచ్చి అయా మీ వద్దకు చేర్చే మనుషులుగా అయా ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి తండ్రి. నీ పిల్లల్ని ఆశీర్వదించండి, మీ ప్రేమతో చేరదీయండి, ఆకర్షించండి, కౌగిలించుకోండి. మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి, మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి తండ్రి. మాలో ఉన్న ప్రతి దోషమును క్షమించి ఆదరించి సహాయం చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేషువా మెస్సియా నామములో అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.